మన భారతదేశంలో ప్రతి పండుగ వెనుక ఒక రహస్యముంటుంది, ఒక కథ ఉంటుంది, ఒక ఆధ్యాత్మిక ప్రయోజనముంటుంది. అలాంటి విశిష్టమైన రోజు ముక్కోటి ఏకాదశి. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశిల్లో ఈ రోజు అత్యంత పవిత్రమైనది. ఈ రోజునే వైకుంఠ ద్వారాలు తెరచబడతాయి అంటారు. ముక్కోటి అంటే 3 కోట్లు, 33 కోట్ల దేవతలు. ఈ రోజున అన్ని దేవతలు కలిసి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఇది వస్తుంది ధనుర్మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున. ఈ రోజు ఉపవాసం చేస్తే 100 జన్మల పాపాలు తొలగిపోతాయంటారు. ముక్కోటి అంటే అసలు ఏమిటి? ఈ రోజున ఎందుకు ఉపవాసం? ఏం చేస్తే పుణ్యం లభిస్తుంది? ఈ రోజున చేసే ఒక్క పని జీవితాన్నే మార్చగలదా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ రోజు వెనుక ఉన్న అసలైన రహస్యాన్ని తెలుసుకుంటారు. ఒకప్పుడు సముద్ర మధ్యంలో ఉన్న వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నివసించేవారు. వైకుంఠానికి 2 ద్వారాలు, ఉత్తరద్వారం, మోక్షద్వారం, దక్షిణద్వారం, పునర్జన్మ ద్వారం. సాధారణ రోజుల్లో వైకుంఠద్వారం మూసి ఉంటుంది. కాని ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఉత్తరద్వారం తెరుచుకుంటుంది. ఆ రోజున భూమిమీద ఉన్న భక్తులు భక్తితో ఉపవాసం చేస్తే వారికి మోక్షం, శాంతి, జన్మజన్మల విముక్తి లభిస్తుందంటారు. ఒక గ్రామంలో పేదవాడైన ఒక భక్తుడుండేవాడు. అతనికి సంపద లేదు, ఆరోగ్యం లేదు, కాని భగవంతునిపై అచంచలమైన నమ్మకముంది. ముక్కోటి ఏకాదశి రోజు తినడానికి ఏమీ లేకపోయినా ఉపవాసం చేశాడు, నామస్మరణ చేశాడు, విష్ణు సహస్రనామం జపించాడు. ఆ రాత్రి అతనికి కలలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. నీ భక్తే నీ సంపద అని వరమిచ్చాడు. ఆ రోజునుంచి కష్టం తగ్గింది, మనస్సుకు శాంతి వచ్చింది, జీవితం సార్థకమైంది. ఇదే ముక్కోటి ఏకాదశి శక్తి. ఈ రోజున తప్పక చేయాల్సినవి: బాసం, పళ్ళు లేదా పాలు సరిపోతాయి, విష్ణు నామస్మరణ, గీత లేదా విష్ణు సహస్రనామం, తులసి పూజ, దానం, ఆహారం, వస్త్రాలు. ముఖ్యంగా ఈ రోజున మనసులో చెడు భావాలు విదిచిపెట్టాలి. ముక్కోటి ఏకాదశి మహత్యం, వైకుంఠద్వారం రహస్యం, భక్తుని కథ. కాని ఇప్పుడు వచ్చే భాగం చాలా ముఖ్యమైనది. మన జీవితాలకు దగ్గరైన నిజమైన కథలు. ఈ రోజున నిజంగా ఏమి చెయ్యాలి? ఎలా చేస్తే ఫలితం వస్తుంది? ఎందుకంటే భక్తి కథ కాదు, భక్తి ఫలితం ముఖ్యం. ఇది చాలామందికి తెలిసిన కథ కాదు, కాని నిజంగా జరిగిన సంఘటన. ఒక సాధారణ మధ్యతరగటి కుటుంబం. అప్పులు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు. ప్రతిరోజూ దేవుడిని పిలుస్తూనే ఉన్నారు, కాని మార్పు కనిపించలేదు. ఒక పెద్దవారు చెప్పారు, ముక్కోటి ఏకాదశి రోజున కోరికలు అడగడం కాదు, భగవంతువికి నీవు ఏమిచ్చావో ముఖ్యం. ఆ కుటుంబం ఆ రోజు బాసం, తెల్లవారుఝామున లేచి స్నానం చేసి ఇంట్లో చిన్న దీపం వెలిగించి నారాయణ నామం జపించారు. ఆ తరువాత దగ్గరలోని విష్ణు ఆలయానికి నడుచుకుంటూ వెళ్లారు. ఉత్తర ద్వారం దర్శనం చేశారు, తులసి దళాలు సమర్పించారు. వారు అడిగింది ఒకటే: మాకు ధైర్యమివ్వండి ప్రభూ. కొన్ని నెలలోనే ఉద్యోగం వచ్చింది, అప్పులు తీరాయి, ఇంట్లో ప్రశాంతత వచ్చింది. ఇది మాయ కాదు, సంకల్పం ప్లస్ భక్తి ఫలితం. ఆలయానికి వెళ్లే శుభ సమయాలు, ఉత్తమ సమయాలు: బ్రహ్మముహూర్తం ఉదయం 4:36 గంటలు, వైకుంఠ ద్వారదర్శనం, తెల్లవారుఝామున హరినామ సంకీర్తన సమయం. ఈ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, దేవతల శక్తి ఎక్కువగా ఉంటుంది, సంకల్పం బలంగా పనిచేస్తుంది. ఆలయానికి వెళ్లే ముందు కోపం, అసహనం ఇంట్లోనే వదిలిరావాలి. ఆలయానికి వెళ్లలేనివారు ఏమి చెయ్యాలి? ఉదయం స్నానం, తులసి మొక్క ముందు దీపం, శ్రీ మహావిష్ణు ఫోటో, పళ్ళు లేదా పాలు నైవేద్యం, జపం ఓం నమో నారాయణాయ 108 సార్లు లేదా విష్ణు సహస్రనామం సాధ్యమైనంత. చివరిగా ఇలా చెప్పండి: నాకు కావాల్సింది కాదు ప్రభువు, నాకు సరైనదే ఇవ్వి. ఇదే శక్తివంతమైన ప్రార్థన. చాలామంది అడుగుటారు, దానం చేస్తే ధనం పెరుగుతుందా? ఇది అబద్ధం కాదు, కాని షరతు ఉంది. దానం ప్రదర్శన కోసం కాదు, దానం భయం కోసం కాదు. ముక్కోటి ఏకాదశి రోజున ఆహారం, వస్త్రం, పేదవారికి సహాయం చేస్తే లోభం తగ్గుతుంది, మనస్సు తేలికవుతుంది, నిర్ణయాలు బలపడతాయి. అదే నిజమైన సంపద. ఈ రోజు కోరికలు తీరతాయంటే దేవుడు మాయ చేస్తాడని కాదు, మన మనస్సు శుద్ధి అవుతుంది,
మన సంకల్పం స్పష్టంగా మారుతుంది, మన ఆలోచనలకు దిశ వస్తుంది. అప్పుడు మన జీవితమే మారుతుంది. వైకుంఠం ఎక్కడంటే ఆకాశంలో కాదు, మన హృదయంలోనే ఉంది. ఆ ద్వారం తెరుచుకోవాలంటే అహంకారం బయటపెట్టాలి, భక్తిని లోపల పెట్టాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున పెద్ద పూజ చెయ్యలేకపోయినా, ఆలయానికి వెళ్లలేకపోయినా ఒక్కసారి కళ్ళు మూసుకొని నారాయణ అని పిలిస్తే చాలు. ఆ పిలుపు వైకుంఠ ద్వారం వరకు వెళుతుంది. ఈ వీడియో మీ మనస్సును తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైకుంఠ ద్వారదర్శనం మీ అందరికీ కలగాలి. శ్రీ మహావిష్ణువు కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలి.